నేను అడుగుతున్నదేమిటి, నువ్వు చెప్తున్నదేమిటి? కాకమ్మ కథలు చెప్పకు. ఆవిడ అన్నదే అనుకో, వాడొచ్చాడే అనుకో, అయితే నువ్వు చీర కొనేస్తావా అని కోపంగా కేకలు వేస్తుంటే తప్పు చేసిందల్లా తలదించుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఈ చిన్నపిల్లని మందలించినట్లు ఇద్దరు బిడ్డల తల్లిని కాలేజీ చదువులకు కూడా వచ్చేసాం. అమ్మని అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేయాలో తెలియక అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ వంటింట్లో కాఫీ పెడుతుంది. అమ్మ అన్నాను. గబాలను తిరిగి చూసింది. కళ్ళ నిండా నీళ్లు. కంగారుగా కళ్ళ నీళ్లు తుడిచేసుకొని ఏంటి బాబు అంది. నాన్న చిన్నపిల్లని మందలించినట్లు తిడుతుంటే జవాబు చెప్పవు ఎందుకమ్మా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాన్నకి భయపడుతూనే ఉంటావు. చీర కొనుక్కుంటే తప్పేంటండి అని నిలదీసి ఎందుకు అడగవు అన్నాను కోపంగా. కంగారుగా అటు ఇటు చూసి నాన్న నేనెవరు అరై వ్యక్తి కాదు కదా అని అమ్మ అనగానే ఎందుకమ్మా కళ్ళల్లో కన్నీరు దాచుకుంటూ బ్రతుకుతున్నావు?